హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కేశవ శైలుల పెళ్లి జరిపించడం కోసం భార్యాభర్తలుగా బాధ్యతను తీసుకుంటున్న చక్రి మహా. అసలు ఇంతకీ ఏం జరిగింది తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే ఇంకా చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా శైలు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇంకా తన ఇల్లు ఎక్కడో తెలియక వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అయితే శైలు వాళ్ళ నాన్న కనబడడంతో అదే శైలు వాళ్ళ ఇల్లు అని చెప్పి ఇంకా చక్రి అలాగే కేశవ ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళడంతో ఇంకా శైలు వాళ్ళ నాన్న అయితే అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా శైలు ఏంటి ముంగిసా ఇలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని మీ వాళ్ళని అడుగుదామని వచ్చాను అని చెప్పి ఇంకా కేశవ అంటూ ఉంటాడు. అయితే ఏంటి డైరెక్ట్గా మా ఇంటికే వచ్చి మా చెల్లినే పెళ్లి చేసుకుంటానని మా ముందే అడుగుతున్నావు, అసలు నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ అన్నయ్య అయితే అంటూ ఉంటాడు. ఇంకా కేశవ అయితే అసలు నువ్వు మా ఇంటికి వచ్చి చేసిన గొడవకి నేను నిన్ను ఈ కాళ్ళు చేతులు విరిచేసి ఉండాలి, కానీ నా కోపం అంతా దిగమింగుకొని నీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి ఇంకా కేశవ అయితే అంటూ ఉంటాడు. అసలు నువ్వేంట్రా, నీ స్టేటస్ ఏంటి, మీ బ్రతుకులేంటి, మీరు నా చెల్లిని పెళ్లి చేసుకుంటారా, అసలు అది ఇల్లా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులా అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇంకా కేశవ అయితే తనకు వచ్చిన కోపానికి వాళ్ళ అన్నయ్యపై చేయి చేసుకుంటూ ఉంటాడు. అసలు నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావని మా వాళ్ళు చెప్పిన రోజే నీకు 4 తగిలించి ఉండాల్సింది, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతుంటే తగిలించకుండా ఉండలేనని చెప్పి 2 కొడుతూ ఉంటాడు. అయితే ఇంకా ఎప్పుడు చెప్తున్నాను విను, నేనేమి ప్రేమ పెళ్ళి అని మీ చెల్లి వెంట పడలేదు, మీ చెల్లె నా వెంట పడింది, కావాలంటే అడుగు, నేను ముందే చెప్పాను ఇటువంటి గొడవలు అవి నాకు నచ్చవు, ఈ ప్రేమ పెళ్ళి వద్దు అని చెప్పి. అయినా నీ చెల్లె నా వెనకపడి ప్రేమించింది, ఇప్పుడు నేను కూడా ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నీ చెల్లిని తప్పకుండా నేను పెళ్లి చేసుకొని తీరుతాను, ఎవరు అడ్డొచ్చినా మా పెళ్ళి ఆగదు అని చెప్పి ఇంకా కేశవ్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా వార్నింగ్ ఇచ్చి అరే చక్రి పద అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న చూసారా వాడు ఇంటికి వచ్చి మనవాడినే కొట్టి మనకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాడు, ఎలా అయినా సరే పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు, అసలు వీడిని ఏం చేయాలండి అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ అమ్మ అయితే అంటూ ఉంటుంది. అయితే ఇంకా సరే దీనికి ఒక సొల్యూషన్ ఉంది చెప్తాను అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ నాన్న అంటాడు. అయితే ఇప్పుడే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే తేల్చుకుందాం అని అంటూ ఉంటే శైలు వచ్చి నాన్న చాలు ఆపండి, నిన్న వాడు వెళ్ళి చేసిన గొడవకే ఇంతవరకు వచ్చింది, ఇప్పుడు మీరు వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుందో, మీరేం చేసినా కానీ నేనైతే కేశవనే పెళ్లి చేసుకుంటాను నాన్న, దయచేసి మీరు నా ఇష్టాలకి అడ్డుపడకండి అని చెప్పి ఇంకా శైలు అంటూ ఉంటుంది. అయితే ఇంకా లేదమ్మా, నిన్ను ఎప్పుడో దారిలో పెట్టాల్సింది, నిన్ను అనవసరంగా నెత్తికెక్కించుకొని నిన్ను ఇంతవరకు తెచ్చుకునేలా చేశాను అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. నడు మనం ఇప్పుడే వెళ్దామని అంటూ ఉంటే ఇంకా శైలు వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇంకా శైలు ఆపడానికి ప్రయత్నించడంతో వాళ్ళమ్మ శైలుని లోపల పెట్టి తాళం వేసేసి ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఇంకా చక్రి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారనమాట. అయితే ఇంకా బయట నుంచే కేకలు వేస్తూ ఉంటారు, ఏయ్ కేశవ రా బయటికి అని చెప్పి కేకలు వేస్తూ ఉంటారు. అయితే ఇంకా కేశవ వాళ్ళ నాన్న అయితే మాట్లాడుతూ ఉంటారు, అసలు ఎవరు మీరు, ఓహో మా బండోడు వాళ్ళు అత్తగారు మాంగారు మీరేనా, రండి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే మీ మర్యాదలు మాకేం అవసరం లేదు, అయినా అత్తగారు మాంగారు అని మీరెలా ఫిక్స్ అయిపోతారు, ఇలాంటి ఇంటికి కోడలుగా ఎవరినైనా పంపుతారా అసలు అని చెప్పి ఇంకా వాళ్ళైతే గొడవ చేస్తూ ఉంటారు. అయితే ఇంకా కన్నా అయితే అన్నయ్య ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది రండి అని చెప్పి ఇంకా అనడంతో ఇంకా మొత్తం అందరూ అయితే వస్తూ ఉంటారు. అసలు ఏమనుకుంటున్నారు మీ వాళ్ళిద్దరూ, మా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంట, మేము ఎవ్వరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్ళి ఆగదంట, వీళ్ళిద్దరు ఇప్పుడు మా ఇంటి మీదకి గొడవకు వచ్చారు అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న చెబుతూ ఉంటారు. అయితే ఇంకా మేము అక్కడికి వచ్చింది గొడవ చేయడానికి కాదు, మాట్లాడడానికి వస్తే నీ కొడుకు తప్పుగా మాట్లాడాడు, 2 పీకాను, నేను గొడవ చేయడానికి వస్తే అసలు అలా ఉండేదే కాదు, అక్కడ పరిస్థితి వేరేలా ఉంటుంది, మేము గొడవ చేస్తే అసలు ఆ ఇంట్లో మనుషులు కూడా ఉండరు, అలా గొడవ చేస్తాం, మేము కేవలం మాట్లాడడానికి వచ్చాం,
మీరు మమ్మల్ని మాట్లాడే అంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇంకా చక్రి అంటూ ఉంటాడనమాట. అయితే ఇంకా చాలే చెప్పొచ్చారు, మీరు బ్రతుకుతున్నవి ఒక బతుకులేనా, ఇలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపాలా, ఇలాంటి రౌడీల మధ్యకి నా కోడలుగా పంపాలా, అసలు ఇలాంటి ఇంటికి ఏ ఆడపిల్లైనా కోడలుగా వస్తుందా అని చెప్పి ఇంకా అంటూ ఇంకా చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళ ఇంటికి నా కూతుర్ని అస్సలు పంపను అని వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహా అయితే వస్తుంది. ఇంకా చాలా ఆపండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు అని చెప్పి ఇంకా మహా అంటూ ఉంటుంది. ఎవరు నువ్వు అని అంటూ ఉంటే, ఎవరంటారేంటి, ఈ ఇంటికి ఏ కోడలు రాదన్నారు కదా, ఈ ఇంటి కోడల్ని నేను, ఈ చక్రికి భార్యని, ఇదిగో నా తాళి, ఇది నా అత్తగారి ఇల్లు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. దాంతో ఇంకా మహా మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మహా తను ఇంటి కోడలని చెప్పడం వాళ్ళకి చాలా ఆనందకరంగా భావిస్తూ ఉంటారు. అయితే ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న, ఓహో నువ్వు ఇంటికి వచ్చిన మొదటి బలిపశువు అనమాట అని చెప్పి అంటూ ఉంటే, బలిపశువు ఏంటి, ఈ ఇల్లు చూడడానికి ఇలా ఉన్న ఈ ఇంట్లో మనుషులు, ఈ ఇల్లు బృందావనం లాంటిగా ఉంటుంది, మీకేం తెలుసు ఈ ఇంట్లో అనురాగాలు ఆప్యాయతలు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. చూడండి, నా అత్తింటి వాళ్ళని కానీ మా కేశవను కానీ ఏమైనా అంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, అది నాకు వచ్చిన కొద్ది రోజులకే చాలా బాగా అర్థమైంది. మీరు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేసినా చెయ్యకపోయినా మీరు వీళ్ళ పెళ్ళికి అడ్డుపడినా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుంది. అసలు ఏం చేస్తావమ్మా, అసలు నీకేం సంబంధం ఇందులో మాట్లాడడానికి అని చెప్పి అంటూ ఉంటే, కేశవ నా మరిది పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను, ఈ ఇంటి కోడలిగా నేను నా బాధ్యతల్ని తీర్చుకుంటాను, నా భర్త చక్రితో కలిపి నేను ఈ పెళ్ళి చేస్తాను అని చెప్పి ఇంకా మహా అయితే మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఇంకా అందరూ కూడా చక్రి, కన్న, కేశవ అలాగే పెద్ది వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ఇంకా ఇదిలా ఉండగా ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటారు. మనం మాట్లాడదామని వస్తే ఈ అమ్మాయి ఏంటి ఎలా అయినా పెళ్ళి చేసేలానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఇంకా చూడమ్మా, నువ్వు ఇన్ని శపథాలు చేసినా నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి కోడలుగా మేము పంపలేము అని చెప్పి ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు. అది చూద్దాం, మీ అంతట మీరే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకోండి అని చెప్పి అనేలా చేస్తాను, ఇక మీరు బయలుదేరచ్చు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. దాంతో వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, మా అంతట మేమే మా కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్తామా, అది చూద్దాం అని చెప్పి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇంకా కేశవ, కన్న వీళ్ళందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. వదిన, ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకి మాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు ఇలా మాట్లాడతావని మేము అస్సలు అనుకోలేదు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే ఇంకా మహా అయితే ఏం చేస్తానరా మరి, మనం ఇంట్లో ఎలా ఉన్నా బయట వాళ్ళు వచ్చినప్పుడు మనందరం కలిసి ఒకటిగా ఉండాలి. నేను ఈ ఇంట్లో మీకు కోడలుగా పరిచయం లేకపోయినా బయట వాళ్ళకి నేను ఈ ఇంటి కోడలనే కదా, అందుకని అలా చేశాను. అంతేకాదు, ఇక నుంచి కేశవ శైలులు పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఇందాక వాళ్ళకి చెప్పిందే ఇప్పుడు మీకు చెప్తున్నాను. చక్రి నేను కలిసి కేశవ శైలులు పెళ్లి జరిపించి తీరుతామని చెప్పి ఇంకా మహా అయితే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తుంది. వాళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ఇంకా చక్రి అయితే, ఏంటండి మీరు మాట్లాడేది, మనిద్దరం భార్య భర్తలుగా వీళ్ళకి పెళ్లి జరిపిస్తామా అని చెప్పి అంటూ ఉంటే, అవును వీళ్ళిద్దరి పెళ్ళి జరిపించాలి మనిద్దరం అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుందన్నమాట. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మనం చెయ్యాలి, ఫస్ట్ అయితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది మహా. అయితే ఇంకా పెద్ది అయితే, ఏంటమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతారా, చూశారు కదా వాళ్ళు మన ఇంటికి వచ్చి ఎలా మాట్లాడారు, ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతారు అసలు అని చెప్పి ఇంకా అంటూ ఉంటే, లేదు పెద్ది, వాళ్ళు మన ఇంటికి వచ్చారు, మనం సంబంధం మాట్లాడడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అటు నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో వినాలి, ఆ తర్వాత మన నిర్ణయం మనం తీసుకుందాం, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిపించి తీరుతాను అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుంది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారం రోజుల్లో వాళ్ళ పెళ్ళి చేసే బాధ్యత నాది అని చెప్పి ఇంకా మహా అయితే అంటూ ఉంటుందన్నమాట. అయితే ఇంకా చక్రి అలాగే మహా శైలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళ పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు.
ఇంకా శైలు అయితే నేను మీతో వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.